హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీ లలితాంబిక శారీస్. ఈరోజు మీకు నేను చూపించబోయే శారీస్ వచ్చేసరికి చినియా సిల్క్ అండి. చినియా సిల్క్కి మీకు కాంజీవరం బార్డర్ వస్తుంది. శారీస్ అయితే మాత్రం చాలా బాగుందండి. ఈ శారీస్ ఆల్రెడీ ఆ వాడే వాళ్ళకి ఐడియా ఉంటుంది. చాలా లైట్ వెయిట్ ఉంది శారీ కూడా. పట్టుకోండి ఇలా. ఓవరాల్గా శారీ ఈ విధంగా ఉందండి. బార్డర్ వచ్చేసరికి ఈ విధంగా చాలా అంటే చాలా బాగుంది. కాంజీవరం బార్డర్ లుక్ వైజ్గా చాలా బాగుంది. శారీలో ఒక చిన్న డిఫెక్ట్ ఉందండి. శారీలో చిన్న డిఫెక్ట్ ఉంది, అంచేతే శారీ కాస్ట్ తగ్గుతుంది. ఇది మీకు షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి 6500 అండి శారీ కాస్ట్. ఇదేనండి కంప్లైంట్. కొంచెం డై చేసినప్పుడు వేరే కలర్ కొంచెం ఇలా అంటిందనమాట అండి కలర్, అదే కంప్లైంట్. ఇది వచ్చేసరికి మీరు స్టెప్స్ పెట్టుకున్న తర్వాత బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది. ఇలా స్టెప్స్ పెడతాం కదండి, ఇలాగా ఇక్కడ పిన్ వస్తే ఇది ఇలా బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది అనమాట అండి. శారీ అంతా ఓవరాల్గా ఎలా ఉందో చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసరికి పళ్ళు అండి. డౌన్ పార్ట్ వచ్చేసరికి ఇంత పెద్ద బార్డర్ వస్తుంది. అప్పర్ వచ్చేసరికి స్మాల్ సైజ్ ఆ విధంగా వస్తుంది బార్డర్. ఇదంతా కూడా పళ్ళు అనమాట అండి. పళ్ళు షార్ట్ పళ్ళులు వస్తాయండి ఈ శారీస్కి, చినియా పట్టుకి. శారీ అంతా ఇదిగోండి పళ్ళు ఇక్కడ స్టార్ట్ అయింది. నేను ఇందాక చెప్పిన మార్క్ వచ్చేసరికి ఇక్కడ వచ్చింది, అంచేత మీకు ఇదైతే ఇబ్బంది ఏమి ఉండదు. శారీ అంతా కూడా ఇలా ఫ్లవర్ లాగా లీఫ్ వచ్చి పైన ఫ్లవర్ వచ్చినట్టు బుటీ వచ్చిందండి. చాలా బాగుంది. శారీ కలర్ కూడా చాలా బ్రైట్గా ఉందండి. ముందు మెయిన్ ఈ క్లాత్ చాలా లైట్ వెయిట్, చాలా అంటే చాలా లైట్ వెయిట్, ఎవరైనా క్యారీ చేసేయచ్చు. ఈ బోర్డర్లో వచ్చేసరికి మీనా వీవింగ్ కూడా వచ్చింది. చాలా బాగుంది శారీ. పళ్ళులో ఎక్కువ తర్వాత వచ్చే కొలది తగ్గడం అలా ఏం లేకుండా ఈ బూటీ ఫ్లవర్స్ మాత్రం అంతా చాలా దగ్గరికి చాలా గ్రాండ్గా ఉంది శారీ. మొత్తం చీర అంతా కూడా షైనింగ్ చాలా బాగుందండి. మెయిన్ ఈ చీరలో చెప్పుకోవాల్సింది షైనింగ్ ఎంత బాగుందో కూడా. కలర్ డీటెయిలింగ్ కూడా చాలా బాగా తెలుస్తుందండి. మీకు వీడియోలో తెలుస్తుందా లేదా అని చెక్ చేసుకుని మరీ చెప్తున్నాను. ఇది వచ్చేసరికి ఆల్ ఓవర్ బ్రొకాట్ బ్లౌజ్ అండి. ఇలా వచ్చింది. చాలా ఈ శారీ వేర్ చేస్తే మాత్రం చాలా గ్రాండ్గా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చేసరికి 3200 అండి. షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి ఆ మిస్టేక్ వల్ల మీకు ఈ రేట్కి వస్తుంది. షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి ఇది మీకు 6500 అండి శారీ. ఇది ఇందులోనే నెక్స్ట్ కలర్ వచ్చేసరికి ఇలా స్కై బ్లూ అండ్ బ్లూ కాంబినేషన్ అండి. ఇది కూడా చాలా బాగుంది. శారీ బార్డర్ ఒకసారి దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుంది. ఇలా మీనా వీవింగ్ ఫ్లవర్స్ వీవింగ్తో చాలా బాగా వచ్చింది. వీవింగ్ బార్డర్ అండి ఇదంతా కూడా. శారీ కలర్ వచ్చేసరికి స్కై బ్లూ అండి. దీనికి కూడా సేమ్ కంప్లైంట్ అండి. సేమ్ కంప్లైంట్ వచ్చింది. ఇది వచ్చేసరికి పళ్ళు ఇలాగే సేమ్ ఇంతకు ముందు చూపించినట్టే షార్ట్ పళ్ళు. అప్పర్ పార్ట్ వచ్చేసరికి స్మాల్ సైజ్ బార్డరు, డౌన్ పార్ట్ వచ్చేసరికి ఇలా బిగ్ సైజ్ బార్డర్ వచ్చింది. బార్డర్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇది వచ్చేసరికి దీంట్లో వచ్చిన మార్క్ వచ్చేసరికి ఇది ఇక్కడ వచ్చిందండి. పళ్ళు ఇక్కడ స్టార్ట్ అయిందండి, ఇక్కడ స్టార్ట్ అయింది. ఇది మేబీ ఎక్కడికి వస్తుందంటే ఇలా స్టెప్స్ పెట్టుకుంటారు కదండి, వాటిల్లోకి వెళ్ళిపోవచ్చు. లేదంటే కనుక ఇలా బ్యాక్ సైడ్కి తిరుగుతుందండి. కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకైతే కనుక బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది. ఈ శారీస్ ఏవి కూడా తీసుకున్న తర్వాత ఎక్స్చేంజ్ అదేమి ఉండదండి. ఇది మీరు నమ్మకం మీద తీసుకోవడమే. ఎందుకంటే నేను ఏది కూడా దాచి అయితే ఇప్పటివరకు ఏది సేల్ చేయలేదండి. ఉన్నది ఉన్నట్టుగా చెప్పి సేల్ చేశాను. శారీస్లో ఈ కలర్ ఆల్రెడీ బ్లూ కాబట్టి కొంచెం మీకు వీడియోలో కనిపిస్తుందేమో కానీ లైవ్లో అంత అలా కనిపించట్లేదు. బాగానే ఉందండి. శారీ అయితే తీసుకోవచ్చండి.
షైనింగ్ అయితే మాత్రం చాలా బాగుందండి శారీకి. ఇక్కడ లైట్గా ఇలా వీవింగ్ మిస్టేక్ వచ్చిందండి. యాక్చువల్గా నాకు వీవింగ్ మిస్టేక్లోనే వచ్చింది, ఆ మార్క్ వచ్చేసరికి కొంచెం ఎక్స్ట్రా అదొకటి. ఇదండి, ఇది వీవింగ్ మిస్టేక్. శారీ ఒకసారి మీకు బ్యాక్ సైడ్ కూడా వీవింగ్ చూపిస్తాను చూడండి, లాస్ట్లో చూపిస్తాను. ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి, ఆల్ ఓవర్ బ్రొకెట్ బ్లౌజ్ అనమాట అండి. చాలా బాగుంది. మీకు ఒకసారి బ్యాక్ సైడ్ చూపిస్తాను అన్నాను కదా. బ్యాక్ సైడ్ వీవింగ్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుందండి. ఫినిషింగ్ అది చాలా బాగుంది. క్లాత్ అయితే మాత్రం చాలా బాగుందండి. ఈ కలర్ అండి, మీకు వీడియోలో మాత్రం ఎగ్జాక్ట్ కలరే పడుతుంది. చాలా బాగుంది కాంబినేషను. శారీ కాస్ట్ వచ్చేసరికి 3200 అండి. నెక్స్ట్ శారీ వచ్చేసరికి ఇది గ్రీన్ అండి. గ్రీన్లో ఒక టైప్ ఆఫ్ షేడ్ ఇది శారీ. ఇది వచ్చేసరికి ప్యూర్ క్రేప్ అండి, బెనారసి ప్యూర్ క్రేప్ అనమాట. బెనారసి బోర్డర్ అది వచ్చింది. ఇది వచ్చేసరికి పళ్ళు అండి. ఆల్ ఓవర్ మీనా ఫ్లవర్స్ వచ్చినాయి. ఇదంతా వీవింగ్ ఫ్లవర్స్ ఏనండి. పింక్ అండ్ మస్టర్డ్లో వచ్చిందంతా కూడా. శారీ చాలా అంటే చాలా బాగుంది. ప్యూర్ క్రేప్ అనమాట అండి ఇది. మొత్తం అంతా కూడా శారీ అంతా కూడా ఇలా వీవింగ్ పెద్ద సైజ్ బూటాస్ వచ్చినాయి అండి, స్మాల్ సైజ్ బూటాస్ కూడా వచ్చినాయి. చాలా బాగుంది శారీ. మంచి కలర్ అండి. ఇది వచ్చేసరికి ఇక్కడ వరకు పళ్ళు పోర్షన్ అనమాట అండి. ఇలా ఇక్కడ నుంచి కుర్చీల పాట వచ్చేసరికి ఆల్ ఓవర్ జాల్ వీవింగ్ వచ్చింది. ఈ జాల్ వీవింగ్ చాలా చాలా అంటే చాలా లుక్ వచ్చిందండి. కుర్చీల పాట అంతా కూడా ఈ జాల్ వీవింగ్ వస్తుంది. మీకు ఈ బార్డర్ దగ్గర నుంచి చూపించలేదు, చూపిస్తున్నాను చూడండి. ఇదంతా కూడా మీనా వీవింగ్ ఫ్లవర్స్తో ఇలా గోల్డెన్ జరీ వీవింగ్తో వచ్చింది అనమాట అండి. బ్యాక్ సైడ్ ఎలా ఉంటుంది. క్లాత్ వచ్చేసరికి చాలా ప్యూర్ అండి. ఇది మీకు ఆ షైనింగే తెలిసిపోతుంది. కలర్ మాత్రం ఎగ్జాక్ట్గా పడుతుందండి వీడియోలో. ఇది వచ్చేసరికి కొంచెం పాటు కట్టు చెంగు అనమాట అండి, అక్కడ ఇవ్వలేదు. ఇది కూడా చాలా ఎక్కువ ఏం కాదు, ఒక 50 పాయింట్స్ కూడా ఉండదండి. ఓ 40 పాయింట్స్ ఎంతో మీకు వీడియోలో ఫోన్లో కనిపిస్తుంది కదండి, అది మాత్రం ఇవ్వలేదు అంతే. దీనికి బ్లౌజ్ మాత్రం చాలా బాగుందండి. కాంట్రాస్ట్ బ్లౌజ్ విత్ డార్క్ గ్రీన్ బ్లౌజ్ వచ్చిందండి. శారీ అంతా కూడా డార్క్ గ్రీన్తో ఇలా పైపింగ్ కూడా వచ్చిందండి. ఇలా మీకు ఇక్కడైతే తెలుస్తుందండి. ఇదంతా కూడా వీవింగ్ జరీ వీవింగ్తో ఇలా ఫ్లవర్స్ వచ్చినాయి అనమాట అండి. ఇది హ్యాండ్స్కి వేసుకోవడానికి బార్డర్ కూడా వచ్చింది. మీకు లాగి పట్టుకోవాలి, ఇలా బార్డర్ వచ్చింది. ఇది మీనా వీవింగ్ ఫ్లవర్స్తో చాలా బాగా వచ్చింది. శారీ కాస్ట్ వచ్చేసరికి 2800, 2800 అండి. ఇదిగోండి బ్యాక్ సైడ్ వీవింగ్ కూడా చాలా బాగుందండి. ఇది అసలు ఫినిషింగ్ స్మూత్గా ఉందన్నమాట అండి. నెక్స్ట్ శారీ వచ్చేసరికి ఇది మీకు టిష్యూ అండి. టిష్యూలో క్రష్ టిష్యూ అనమాట అండి. ఇప్పుడు ప్రజెంట్ ఫ్యాషన్ కదండి, బాగా ఎక్కువ అడుగుతున్నారు ఇది నన్ను అని చెప్పి తెప్పించాను. ఇవి వచ్చేసరికి ప్యూర్లు కాదండి. ప్యూర్ అయితే కనుక మీకు ఒక 6000 వరకు ఉందండి. బెనారసి ప్యూర్ టిష్యూలో అయితే కనుక 6,000 to 8,000 వరకు ఉంటాయి. ఇలా బార్డర్ వచ్చినాయి అయితే ఇంకా కాస్ట్ ఉంటాయండి. ప్లెయిన్సే ఓన్లీ ఇలా క్రష్ వచ్చి టిష్యూలే 8,000 ప్లస్ ఉంటాయండి. ఇవి వచ్చేసరికి ప్యూర్ కాదు, సెమీ అనమాట అండి. కానీ క్లాత్ వైజ్గా అయితే మాత్రం చాలా బాగుంది. మరీ స్మూత్గా ఉందని చెప్పినంతే చెప్పను, 70% అయితే ఓకేనండి, నాట్ బ్యాడ్, బాగానే ఉంది. క్లాత్ వచ్చేసరికి ఇలా క్రష్ టైప్లో ఉందన్నమాట అండి. మీకు దగ్గర నుంచి ఒకసారి చూపిస్తాను చూడండి. ఇలా అనమాట అండి, చాలా బాగుంది. మీకు బయట అంతా కూడా ఒక 3,000 బిలోలో, 3,000 to 4,000 బిలోలో దొరికేవన్నీ కూడా ఇవేనండి. అంతే, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండవండి. ఇవన్నీ కూడా ఒకే ఇది. మీకు అలా 8,000 ప్లస్ ఇలా బోర్డర్ వచ్చినాయి అంటే కనుక ప్యూర్లోకి వెళ్ళిపోతే అంత కాస్ట్ ఉంటాయండి. ఇది వచ్చేసరికి ఆల్ ఓవర్ శారీ అంతా ఈ విధంగా ఉంది. ఒకసారి పళ్ళు, దీనికి పళ్ళు కూడా ఉంటుంది, పెద్ద వేరియేషన్ ఏమి ఉండదండి పళ్ళుకి బ్లౌజులకి వీటికి. ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది పళ్ళు, ఇది బ్లౌజ్ అనుకుంటా. శారీ అంతా ఈ విధంగా ఉంది. ఇది కట్ చెంగు.
పింకిష్ షేడ్ అనమాట అండి. క్రష్ టిష్యూలో పింక్ షేడ్ అది. శారీ చాలా బాగుంది. ఇక్కడ వరకు ఇదన్నమాట అండి. ఈ లైన్స్ వచ్చినాయి కదండి, ఇది పళ్ళుకు డిఫరెన్స్ మీకు ఏమన్నా తెలుస్తుందో లేదో నాకు అర్థం కావట్లేదు వీడియోలో. ఓకేనండి, లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇది పళ్ళు. నెక్స్ట్ ఇది వచ్చేసరికి లైట్ పింక్లో ఆ షైనింగ్ కొంచెం తగ్గించి కొంచెం వేరియేషన్ ఉంది చూసారా పింక్ బ్లౌజ్కి. ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి, చాలా బాగుంది, మంచి పింక్. శారీ కాస్ట్ వచ్చేసరికి 1350 అండి. బయట మార్కెట్ అంతా 2000 అలా కూడా అమ్ముతున్నారండి. మనం మనకేమీ షాప్స్ ఏసీలు అలా ఏం కాదు కదండి, అంచేత మనం చాలా తక్కువ మార్జిన్ వేసుకుని ఇస్తున్నామండి. క్రష్ టిష్యూ కావాలి అనుకునే వాళ్ళు ఒకసారి ఈ రేంజ్లో వాడేసుకోవచ్చండి. అసలు అయితే మాత్రం ఇదిగోండి ఫోల్డింగే ఒక ఐడియా వచ్చేస్తుంది చూడండి. ఆ చీర ఏంటి తెలుస్తుంది, వేసాయి ఫోల్డింగే అంత మీకు తెలిసిపోతుంది ఈ ఫోల్డింగ్ని బట్టి. ఓ గంపలా అయితే లేదండి, బాగానే ఉంది, ఎత్తిపెట్టినట్టు అయితే ఉండదు, మరీ అయితే కాదు. ఇది వచ్చేసరికి మస్టర్డ్ ఎల్లో, ఇది కూడా చాలా బాగుంది, కొంచెం డిఫరెన్సే ఉంటుందండి. ఇవి 2 కలర్సే తెప్పించానండి. ఎవరైనా కావాలని రిక్వైర్మెంట్ ఎక్కువ అడిగితే కనుక అప్పుడు తెప్పిద్దాంలే అన్నట్టు కొంచెం తక్కువే తెప్పించాను. ఇవి జరీ బార్డర్ కూడా చాలా బాగుందండి, వీటికి ఈ విధంగా వచ్చింది, మంచి ఎల్లో. మీకు వీడియోలో కొంచెం లైట్గా కనిపిస్తుంది కానీ ఇది కొంచెం మస్టర్డ్ ఎల్లోలా ఉందన్నమాట అండి. మీకు లెమన్ ఎల్లో కనిపిస్తుంది, లెమన్ ఎల్లో కాదండి, కొంచెం దీని మీద కొంచెం డార్క్ ఎల్లో. చాలా బాగుంది సారీ. పళ్ళు బ్లౌజు చూపించేస్తాను ఒకసారి. ఇది వచ్చేసరికి పళ్ళు అండి, ఇలా లైన్స్ వచ్చినాయి చూసారా, ఇది పళ్ళు. మీకు లైవ్లో అయితే కొంచెం వేరియేషన్ తెలుస్తుంది. ఇది బ్లౌజ్ అండి, బ్లౌజ్ కొంచెం వచ్చేసరికి మంచి ఎల్లో ఇస్తాడు, అంటే ఆ టిష్యూ అనేది తగ్గిస్తాడు అనమాట అండి. ఆ షైనింగ్ ఉంది కదా, ఈ షైనింగ్ ఉంది కదండి, అది తగ్గిస్తాడు. ఈ షైనింగ్ ఉంది కదా, ఈ షైనింగ్ తగ్గిస్తారు. సారీ, ఇదండి శారీ అంతా కూడా. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా లైట్ షేడ్ వస్తుంది అనమాట అండి, కొంచెం వేరియేషన్ తెలుస్తుంది చూడండి మీకు వీడియోలో అలా. శారీ కాస్ట్ వచ్చేసరికి 1350 అండి. శారీ అయితే వేర్ చేయడానికి అయితే కంఫర్టేనండి, చాలా బాగుంది. అసలు ఎటువంటి మిస్టేక్ ఏమీ లేదండి. అంటే కొంచెం కాస్ట్ తక్కువకి ఇస్తున్నాను కదా అని చెప్పి మళ్ళీ ఏమన్నా మిస్టేక్లో ఉందా లేదంటే బాగా తక్కువ క్వాలిటీ అలా ఏం కాదండి, చాలా బాగుంది క్వాలిటీ. ఇదిగోండి ఈ విధంగా ఉంది. శారీ కాస్ట్ వచ్చేసరికి 1350 అండి.